హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమతా స్టిచ్చింగ్ అండ్ డైలీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీను. 6:30కి లేసాను. అయితే ఇక్కడ నైటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి స్టార్ట్ చేశాను. ఇంకైతే ఇక్కడ వేసినవి ఆరకపోతే అవి అలాగే ఉంచాను. నైటే అంటే అయిపోగానే ఆఫ్ చేసి పడుకున్నాను. ఇంక ఇక్కడ మార్నింగ్ లేవగానే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకెక్కడ దండం మీద ఉన్న బట్టలని తీసేసి మళ్ళీ ఇక్కడ బట్టలు ఆరేసుకుంటున్నాను. అదే ఇది ఓపెన్ ఏరియా కదండి, ఈ మధ్యన వర్షం పడుతుంది, ఎక్కువ డస్ట్ ఉంటుందన్నమాట. గాలికంతా డస్ట్ అంతా పడుతుంది. సో ఇక్కడ క్లీన్ చేసుకొని అంటే ఊడ్చి మళ్ళీ కడుగుదామనేసి కొన్ని బట్టలు ఉన్నాయి, అవి ఉతికాక ఇది క్లీన్ చేసుకుందామని ఊకుతున్నాను. ఇలా ఊడ్చేసుకొని కడుక్కుంటే మనకే ఈజీ ఉంటుంది కదా. ఇంక ఇక్కడ వచ్చేసి డస్ట్బిన్ చాలా గలీజ్ ఉండే, అది కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను వాటర్ తోటి. అయితే మా పాప చూడండి లైజాల్ బాటిల్ అంతా తీసుకొచ్చి ఎప్పుడు ఇట్లా బకెట్లో పోసిందో తెలీదు, మొత్తం అందులో లైజోలే ఉంది. ఇంక ఇక్కడ దాన్ని వేస్ట్ చేయడం ఎందుకనేసి దాని మీద అది పెట్టాను. ఎప్పుడన్నా ఫ్లోర్ క్లీన్ చేసుకునేటప్పుడు దాన్ని కొంచెం ఫిల్టర్ లాగా చేసుకొని వాడుకోవచ్చని పక్కకు పెట్టేశాను. ఇంక ఇక్కడ వైట్ బనీన్స్ 4 ఉన్నాయి, అవి నానబెట్టేసుకుంటున్నాను కొంచెం సర్ఫ్ వేసి. 6:30కి లేస్తే చాలా టైం అనిపిస్తుందండి, మస్తు టైం ఉంటుంది అనిపిస్తుంది. ఎట్లాగో మా పాప అయినా హస్బెండ్ అయినా 8 అవుతుంది లేసేసరికి. నాకు ఇంట్లో పనులు చేసుకోవాలంటే ఎవరు లేకుండా డిస్టర్బ్ ఉండొద్దు అనమాట, అప్పుడు ప్రశాంతంగా చేసుకోబుద్ధి అవుతుంది, చూడ్డానికి కూడా ఇల్లు నీట్గా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ బయట వచ్చేసి ఫ్లోర్ క్లీన్ చేసుకొని నీళ్లు చల్లుకొని ఒక క్లాత్తోని తుడిచేసుకుంటున్నాను. డైలీ వాచ్మెన్ వాళ్ళు ఊడుస్తారు, ఫ్రైడే అయితే ఇంకా తుడుస్తారు అనమాట వాళ్ళు. కాకపోతే అక్కడ మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది కదా, దాని సైడు అంతా డస్ట్ పేరుకొని ఉంటుంది, అందుకే ఊడ్చుకొని నీళ్ళు చల్లుకొని ముగ్గు వేసుకున్నాను. అది టైల్స్ బ్లాక్ కలర్ కాబట్టి ముగ్గు వేసినా కనిపించదు, అందుకే అంత ఇంట్రెస్ట్ రాదు నాకు ముగ్గు వేయడానికి. ఇంక ఇక్కడ ఇంట్లోకి వచ్చేసి ఇల్లంతా ఒకసారి ఊడ్చేసుకుంటున్నాను. ఇది ఎన్నిసార్లు ఊడ్చినా కూడా అలానే ఉంటుంది. ఇంకా ఇక్కడ వ్లాగ్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను ఇప్పటిదాకా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కొంచెం అతిగా ఉండొచ్చేమో మేబీ, స్టార్టింగ్ కదండి, ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. అంటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. ఇంకా మా పాప స్కూల్ వచ్చేసి ఇంకా స్టార్ట్ కాలేదండి, 15th నుంచి అంటున్నారు కదా. ఫస్ట్ అయితే స్కూల్ వాళ్ళు 10th ఓపెన్ చేస్తామని చెప్పారు, న్యూ క్యాంపస్ అని చెప్పాను కదా. మళ్ళీ గవర్నమెంట్ ఏమో యాక్చువల్గా 12th రీఓపెన్ ఉంటుంది కదా, ఫ్రైడే వస్తుంది అనేసి మండే నుంచి అంటే 15th నుంచి స్టార్ట్ చేయమని చెప్పారు కదా. అయితే ఈ స్కూల్ కూడా నేను 15th నుంచి రీఓపెన్ చేస్తారేమో అనుకున్నాను. స్కూల్కి కాల్ చేసి అడిగితే చెప్తాం అన్నారు, కానీ నాకు తెలిసి ఇంకా 15th అనుకున్నాను నేను. ఒకవేళ 15th అయితే ఆ డేస్ ఎట్లున్నాయనేసి క్యాలెండర్ ఓపెన్ చేసి చూసి ఆ రోజు అమావాస్య ఉంది, మళ్ళీ ట్యూస్డే ఉంది. సర్లే తనని ఫస్ట్ టైం కదా పంపించడం, ఎప్పుడు కూడా ప్లే స్కూల్ కానీ ఎక్కడికి వెళ్ళలేదు తను. ఒకవేళ మండే ఓపెన్ చేస్తే నేనైతే వెనస్డే నుంచే పంపిద్దాం అనుకున్నాను కూడా. స్కూల్ ఒకవేళ 17th నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా అనుకున్నాను. అనుకున్నట్టే నెక్స్ట్ డే మెసేజ్ వచ్చింది 17th నుంచి రీఓపెన్ అనేసి. ఎందుకంటే అది కొత్త క్యాంపస్ కదా, కొందరికి చాలామందికి సెంటిమెంట్లు ఉంటాయి కదా, అలా అనేసి ఇంకా వాళ్ళు కూడా 17th అని మెసేజ్ పెట్టారు. అమ్మయ్య అనుకున్నాను. ఇంక ఇక్కడ మార్నింగ్ వాళ్ళిద్దరికి హస్బెండ్ అండ్ పాప కోసం ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఇంకెక్కడ బట్టలు వాష్ చేద్దామనేసి వాష్ ఏరియాకి వచ్చేసాను. ఒకేసారి ఇలా 4-5 అయినప్పుడు వాష్ చేస్తానండి, ఇష్టం, ఇంకా వీలుని బట్టి ఉతుకుతాను. ఇంకా వైట్స్ అయితే చేతితోనే ఉతికితేనే నీట్గా అనిపిస్తాయి. మా వాషింగ్ మిషన్ వచ్చేసి శాంసంగ్ అండి, అదేమీ ఫ్రంట్ డోరు, అదేమీ అంత నీట్గా వాష్ అయినట్టు ఏమీ అనిపించదు నాకైతే. టాప్ లోడే మంచిగా వాష్ అవుతుందని అనిపిస్తుంది నాకు. అమ్మ ఏడకట్టు, నేనున్నా ఏడకట్టు.
ఏంటి కాదు చెప్తుందా? ఇక్కడ చూడండి మా పాప నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వచ్చి అమ్మ ఏడవకూడదు నేనున్నా నీకు అని అంటుంది. అసలు కొన్నిసార్లు అయితే పెద్దవాళ్ళలాగానే ఆలోచిస్తుంది అన్నీ. నేనైతే తన స్కూల్కి వెళ్తే చాలా మిస్ చేస్తాను తనని. అల్లరి చేసినా కూడా ఇంట్లో సందడి ఉండేది. ఇద్దరం కలిసి ఎప్పుడైనా షాపింగ్ కానీ పార్కు కానీ వెళ్ళే వాళ్ళం అనమాట. పిల్లలతో మనం ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు కూడా కొన్ని నేర్చుకుంటారండి. ఇప్పుడు కేరింగ్ కూడా మేము ఎలా చేస్తామో అలానే చేస్తుంది తను మాకు. అంటే కోపం వచ్చినప్పుడు కొడతాం కానీ ఎంతైనా కూడా అన్నీ ఉండాలి పిల్లలు అన్నప్పుడు. తను ఇంకా బయట మట్టిలో ఆడినా కూడా ఇట్లా ఆడుకున్నా కూడా నేనేమి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టను, చెప్పులు వేసుకోవాలి అట్లా అనేసి. ఇంక ఇక్కడ వాళ్ళిద్దరు లేచేసరికి నాకు సగం పని అయిపోతుంది. డైలీ ఇలా తొందరనే లేస్తానని ఏం కాదు, ఒక్కోసారి లేటు కూడా అవుతుంది. అలాంటప్పుడు కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో ఉతుకుతాను బట్టలు. మార్నింగ్ అంటే ఇంకా వంటకు ప్రాబ్లం అవుతుంది కదా అనేసి ఇంక ఇక్కడ జాడిచ్చేసుకుంటున్నాను. తర్వాత ఫ్లోర్ అంతా ఒకసారి చీపురుతో క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా వంట రూమ్లోకి వచ్చేసి పాలు అయితే తీసుకొచ్చాను కిందికి వెళ్ళి. మాకు ఎదురుగానే పాలది ఉంటుంది. ఎప్పుడు 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ పెరుగు తెచ్చుకునే వాళ్ళం. ఇంకా పెరుగు అది మిషన్తో తయారు చేస్తారు అనిపించి నేను ఇంకా 1 లీటర్ తెచ్చి కొంచెం తోడేస్తాను. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రాగి జావ, మ్యాంగో, మొలకలు, పల్లీలు, ఎగ్ ఏమో వాళ్ళ కోసం, నేను ఎగ్ తినను. ఇంకా మొలకలేమో కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను, ఎందుకంటే అవి నైట్కి జొన్న రొట్టెలకి మిక్స్ చేసి రోటీలా చేద్దామని పక్కకు పెట్టాను. ఇంకా పాలు తోడేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి మా పాప బట్టలది కబోర్డు. అయితే నేను ఆ పర్స్ కోసం వెతికి ఆ బట్టలన్నీ చిందరవందర చేసేసి అలా ఉండే అన్నమాట. ఇంకా మొత్తం వెతికితే సోఫాలో కవర్ కింద ఉందన్నమాట. ఇంకా నీట్గా అయితే సర్దుకున్నాను. ఇలా ఒక్కరోజే ఉంటుంది. ఇక్కడైతే మా పాప డ్రెస్సులు చూపిస్తున్నాను, నేనే కుట్టాను. నెక్స్ట్ నా ర్యాక్ కూడా ఉండే, కాకపోతే నాకు ఇంకా చేత కావట్లేదు అనేసి వదిలేసాను. ఇంక ఇక్కడ గోంగూర పప్పుకు రెడీ చేసుకున్నాను తాలింపు కోసం. ఆయిల్లో ఇంకా తాలింపు అన్నీ వేసుకొని అందులో కలిపేసుకున్నాను. నాకైతే ఏ పప్పు అయినా ఇష్టం అండి. ఇంక ఇక్కడ ప్లాట్ఫామ్ చూడండి ఎలా ఉందో. తర్వాత అంతా నీట్గా చేసుకున్నాను. ఇది ఐరన్ ప్యాన్ ఎలా రస్ట్ పట్టిందో వాడాలనిపిస్తుంది, కానీ ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి ఎలా క్లీన్ చేయాలో. ఇంక ఇక్కడ పప్పు అవన్నీ మధ్యాహ్నానికి అయితే అన్నీ రెడీ అయ్యాయి. గోంగూర పచ్చడి కూడా చేశాను, ఇంకా రైస్ కూడా అయింది. ఇది మా లంచ్. మీరేం చేసుకున్నారో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.